అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? టేబుల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 4లోకి. జనని షాకింగ్ గా చూస్తూ ఉండటంతో రామ్ జనని మొహంపై చిటికె వేసి ఎంతసేపు అలాగే చూస్తూ ఉంటావు అని అన్నాడు. అప్పుడు జనని ఏదో మాట్లాడబోయింది. కానీ తను తన మొహం వైపు చూసి ఫేస్ ఎందుకు అంత నీరసంగా ఉంది, ఏమైంది అని అడిగాడు. దానికి జనని ఏమీ లేదు అని తల ఊపింది. రామ్ గమనించాడు తను చాలా నీరసంగా ఉంది అని. అందుకే అక్కడ చుట్టూ చూడగా ఫుడ్ కనిపించడంతో ఏంటి తినలేదా అని గట్టిగా అడిగాడు. జనని భయంగా రామ్ వైపు చూసింది. అతని బేస్ వాయిస్ కి భయపడి బిక్క మొహంతో చూసింది రామ్ వైపు. రామ్ తను భయపడుతుందని అర్థం చేసుకున్నాడు. ఇంకేమీ మాట్లాడకుండా ప్లేట్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చాడు. దాన్ని జనని చేతికిచ్చి తిను అన్నాడు. కానీ మన జనని పాప మొండిది కదా. జనని నాకు ఆకలిగా లేదు అని అనబోతూ ఉండగా రామ్ ఆ ప్లేట్ తీసుకొని తనే గోరుముద్దలు కలిపి జననికి తినిపించాడు. జనని తన అన్నం పెట్టినప్పుడు అయితే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ లోనైంది. కానీ అది తనకు చాలా నచ్చింది. ఫుడ్ మొత్తం తినిపించిన తర్వాత వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని జనని వైపు చూస్తే, నువ్వు వెళ్ళి నీ ఫేస్ వాష్ చేసుకోరా పో, నీ ఫేస్ చూసుకున్నావా ఏడ్చి ఎలా అయిపోయిందో అని అన్నాడు రామ్. జనని మెల్లగా లేచి వాష్రూమ్ వైపు అడుగులు వేస్తుండగా ఒక్కసారి వెనక్కి తిరిగి రామ్ వైపు చూస్తూ బావా అని పిలిచింది. రామ్ తన వైపు చూసి ఏంటి అని అడిగాడు. జనని కళ్ళలోకి చూస్తూ బావా చాలా థ్యాంక్స్ అంది. రామ్ చిలిపిగా నవ్వుతూ దేనికి, నేను పెళ్లి చేసుకుంటాను అన్నందుక అని అడిగాడు. కాదు బావా అన్నింటికి అని అంది. దానికి రామ్ ఏదో అడగబోయాడు. కానీ జనని అంతలోపే వాష్రూంలోకి వెళ్ళిపోయింది. రామ్ ఈ అమ్మాయి కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావటం లేదు అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. డైరెక్ట్ గా వాళ్ళ మామయ్య ఎక్కడున్నాడా అని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒకడు ఏంటి ఇప్పుడు పెళ్లి వద్దు అంటే మేమిక్కడి నుంచి మూసుకొని పోవాలా? ఎలా అంత లేదు, నీ కూతుర్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్దామనుకున్నా. కానీ ఇప్పుడు దాన్ని పెళ్లి కాకుండా నేనే తీసుకెళ్లిపోతా, నా ఇంటి పని మనిషిని చేస్తాను అని అన్నాడు ఆ పెళ్లి కొడుకు. ఇదంతా వింటున్న రామ్ కి కోపం వస్తున్నా ఆపుకొని చూస్తూ అక్కడే చైర్లో కాలు మీద కాలేసుకుని కూర్చొని ఎవరికో తన ఫోన్ నుంచి మెసేజ్ పంపించాడు. తర్వాత మళ్ళీ ఆ పెళ్లి కొడుకు వైపు చూస్తూ ఉన్నారు. జనని వాళ్ళ నాన్నగారు కోపం వచ్చి ఆ పెళ్లి కొడుకుతో, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, మేం పెళ్లి ఏ పరిస్థితుల్లో వద్దంటున్నామో మీకు చెప్పాము. మా చెల్లింటికి నా కూతురు కోడలిగా కావాలని మా అమ్మ చనిపోకముందు కోరిక. ఆవిడ కోరికను ఈ విధంగా తీర్చే అవకాశం వచ్చింది. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. కానీ మీరు ఇలా మాట్లాడటం తప్పు బాబు అని అన్నాడు ఆయన, జనని నాన్నగారు. కానీ ఆ పెళ్లి కొడుకు వినకుండా ఆ పెళ్లి కొడుకు పేరెంట్స్ ఎంత చెబుతున్నా నీ కూతురు నాకు నచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుని వెళ్తాను అని అంటూ జనని ఉన్న రూమ్ వైపు వెళ్ళబోయాడు. కానీ అతను అటువైపు అడుగు వేసేలోపే అతని చెయ్యి పట్టి ఆపేశాడు. అతన్ని వెనక్కి లాగినట్టు అనిపించడంతో ఎవరా అని తిరిగి చూశారు. అక్కడ ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను, బ్లాక్ ప్యాంట్, చూడటానికి సినిమాలలో ఉండే బాడీ గార్డ్ లా ఉన్నాడు అతను. ఆ పెళ్లి కొడుకు కాలర్ ని పట్టుకుని పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయించి, నీకెంత ధైర్యం ఉంటే మా మేడం దగ్గరికి వెళ్తావా అంటూ కొడుతూ ఉన్నాడు ఆ పెళ్లి కొడుకును. ఒక్క దెబ్బకే ముల్లోకాలు కనిపించేశాయి. ఎవరు మీరు, నన్నెందుకు కొడుతున్నారు అని ప్రాధేయపడుతున్నాడు. కానీ ఆ బాడీ గార్డ్ వినకుండా కొడుతూనే ఉన్నాడు. అప్పుడే రామ్ వాళ్ళ ఎదురుగా వచ్చి, స్టాప్, ఇంకా చాలు, ఇంకా కొడితే చచ్చిపోతాడేమో వీడు అని అన్నాడు రామ్. ఆ పెళ్లి కొడుకు రామ్ ని చూడగానే ఎక్కడో చూసిన ఫీలింగ్ వచ్చింది. కొంచెం గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాడు. తను అంటూ ఎక్కడ చూశానో అనుకుంటూ ఉండగా ఒక మ్యాగజైన్ పై తన ఫోటో, తన ఫాదర్ ఫోటో, తన కంపెనీ ఫోటో, తన బయోడేటా అన్ని చూడటం గుర్తుకు వచ్చి, అంటే మీరు RM గ్రూప్స్ అధినేత నా అని అడిగాడు. అతనికి షాకింగ్ గా ఉంది. ప్రాణం పోయినంత పని అయింది ఆ పెళ్లి కొడుక్కి.
రామ్ని చూసిన ఆ పెళ్లి కొడుకు పై ప్రాణం పైనే పోయింది. రామ్ ఆర్ఎం గ్రూప్స్ అధినేత అని, మొత్తం సామ్రాజ్యానికి కాబోయ్ కింగ్ అని తెలిసిన ఆ పెళ్లి కొడుకు ఏం చేయాలో అర్థం కాలేదు. సింహం ముందు గుంటనక్క వేషాలు వేసినట్టు తన మీద తనకే జాలేసింది. ఆ పెళ్లి కొడుకు గుట్కలు మింగుతూ, ఈ రోజుతో నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టున్నాయి అనుకుంటూ ఉన్నాడు. అప్పుడే ఆ బాడీగార్డ్ పెళ్లి కొడుకుని కాలర్ పట్టుకొని పైకి లేపి రామ్ కాళ్ళ ముందు విసిరేశాడు. ఆ పెళ్లి కొడుకు రామ్ వైపు భయం భయంగా చూస్తూ రామ్కి 2 చేతులు జోడించి దండం పెడుతూ, సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను అని అంటూ వేడుకున్నాడు. రామ్ కొంచెం ముందుకు వంగి, నాకు వైలెన్స్ అంటే నచ్చదు, కానీ నా జోలికి రానంత వరకు మాత్రమే. ఒకవేళ నా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ వస్తే వాడికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే అని ఆ పెళ్ళికొడుకు గొంతు పట్టుకున్నాడు రామ్. అప్పుడే జనని నాన్నగారు వచ్చి, బాబు రామ్ వదిలేసి, నాన్న తప్పు తెలుసుకున్నాడు కదా, కాబట్టి వదిలేసి అని అన్నారు. ఆ పెద్ద ఆయన చెప్పగానే రామ్ కోపాన్ని అణచుకుంటూ, అయినా దానిలో తన తప్పు కూడా ఉంది కాబట్టి ఇంకేమీ మాట్లాడలేక, సరే మామయ్య అంటూ ఆ పెళ్లి కొడుకును వదిలేసి ఆ బాడీగార్డ్కి సైగ చేశాడు. అప్పుడే ఆ బాడీగార్డ్ ఒక చెక్ బుక్ తీసి ఇచ్చాడు. రామ్ దానిపై సైన్ చేసి, 1,00,00,000 రూపాయలు ఇచ్చాను, ఇది నీకు నష్టం జరిగింది అని, మళ్ళీ ఇటువైపు రాకుండా ఉండటానికి, ఒకవేళ వచ్చావే అనుకో ఈ భూమి మీద ఉండే అర్హత కోల్పోయిన వాడివవుతావు, గుర్తుపెట్టుకో అని తన ఫింగర్ని నుదుటిపై పొడుస్తూ చెప్పాడు రామ్. ఆ పెళ్ళికొడుకు కొంచెం సంతోషంగా లేచి ఏమీ మాట్లాడకుండా ఆ చెక్ తీసుకొని పరుగున తన వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి హుటాహుటిన వెళ్ళిపోయారు. అక్కడున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఆ పెళ్ళికొడుకు ఎంత రచ్చ చేస్తాడో అని అందరూ చాలా భయపడ్డారు. కానీ రామ్ ఆ పెద్ద సమస్యను కూడా చిటికెలో సాల్వ్ చేసేశాడు. ఇది ఇలా ఉండగా జనని నాన్నగారు, బాబు రామ్ పెళ్లికి ఇంకా 1.5 గంట మాత్రమే టైం ఉంది, మీరు వెళ్ళి ఈ బట్టలు తీసుకొని రెడీ అయ్యిరాండి అని చెప్పాడు. రామ్ వాళ్ళ వైపు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వి, అలాగే మామయ్య అని అంటూ రూమ్లోకి రెడీ అవ్వటానికి వెళ్ళాడు. వెళ్ళగానే తను రెడీ అయిన కొద్దిసేపటికి తన రూమ్ డోర్ ఎవరో గట్టిగా కొట్టడం మొదలుపెట్టినట్టు అనిపించడంతో వెళ్ళి డోర్ తీశాడు. డోర్ తీసిన తనకి ఎదురుగా తన ఫ్రెండ్ వినయ్ అండ్ గౌతమ్ కనిపించగానే, అంకుల్ వచ్చేసారా, వినయ్ రారా అంటూ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగాడు. వినయ్ షాకింగ్ గా చూస్తూ ఉండగా గౌతమ్ గారు కల్పించుకొని, రాంబాబు ఏంటిది, డాడ్ సడన్ గా మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు అని నాకు చెప్పారు, అందుకే అడుగుతున్నాను అని అన్నాడు. రామ్, నాకు అచ్చం మా అమ్మ లాంటి అమ్మాయి దొరికింది అంకుల్, నేను తన్ని మిస్ చేసుకోవాలి అని అనుకోవటం లేదు, తను చాలా మంచిది, ఎందుకో తనని చూడగానే నేను ఇష్టపడ్డాను, అందుకే నేను ఎంత పెద్ద డెసిషన్ తీసుకొని తన పెళ్ళిని ఆపేశాను, నాకు తను కావాలి, తను నాకు కరెక్ట్ అని అన్నాడు రామ్ గారు. ఇంకేమీ మాట్లాడాలనుకోలేదు గౌతమ్ గారు రామ్తో. ఆ అమ్మాయి మిమ్మల్ని బాగా చూసుకుంటే మాకు అదే సంతోషం, నేను బయటకు వెళ్ళి మీ తరపున చెయ్యాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను అంటూ చెప్పారు గౌతమ్ గారు. రామ్ నవ్వుతూ తలూపాడు. వినయ్ వైపు చూడగా వినయ్ షాకింగ్ గా రామ్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక చేత్తో వినయ్ డిప్ప మీద ఒకటి పీకాడు. వినయ్ షాక్ నుంచి బయటకు వచ్చి, ఇది కళ కాదా నిజమేనా అంటూ షాకింగ్ గా అడగ్గా, రామ్ ఇప్పుడే కదా ఒకటి ఇచ్చాను, ఇప్పుడు ఇంకొకటి ఇవ్వాలా అని అన్నాడు. దానికి వినయ్ నో అలా కాదు, ఇప్పుడే డిప్ప వాచిపోయింది, ఇంకా ఈసారి మళ్ళీ కొడితే కొట్టడానికి కూడా నా ప్రాణం కూడా పోవచ్చు అని ఏడుపు మొహంతో చెప్పాడు. దానికి రామ్ నవ్వుతూ ఉండగా, రే రామ్ ఎంతమంది అమ్మాయిల్ని చూపించినా ఒక్కరిని కూడా చూడని నువ్వు ఫస్ట్ టైం నువ్వే ఒక అమ్మాయిని పెళ్లి చూసుకుంటాను అని అన్నావంటే ఆ అమ్మాయి ఎంత స్పెషలో నాకు అర్థమవుతుంది, ఇంతకెవరు తను అని చెప్పి అడిగాడు. తినబోతు రుచెందుకురా, తను ఇంకొద్దిసేపట్లో చూస్తావు కదా అని అన్నాడు రామ్. ఏంటి, నాకు కూడా సస్పెన్సేనా, లేదు
నాకు తన ఫోటో అయినా చూపించు అని అన్నాడు వినయ్. అరే, తన ఫోటో నా దగ్గర లేదని చెప్పి తను ఇందాక ఊరికి రావటం, తను ఫోన్ మాట్లాడుతూ జనని రూమ్ బ్యాక్ సైడ్ వెళ్ళటం, అక్కడ తను సూసైడ్ చేసుకోవటానికి ట్రై చూస్తుండడం, ఇవన్నీ రామ్ రామ్ తన్ని కాపాడటం, ఇవన్నీ వినయ్కి చెప్పాడు రామ్. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ ఏవీ దాచుకోరు. అదంతా వినయ్కి చెప్పగానే అలా నిలబడిపోయాడు షాక్తో. అప్పుడే ఎవరో బయట నుంచి వచ్చి డోర్ కొట్టారు. బాబు, ముహూర్తం సమయం అయ్యింది, త్వరగా రండి అని చెప్పగానే సరే వస్తున్నామని రామ్ వినయ్ ఇద్దరు కలిసి వెళ్లారు. అక్కడ పెళ్లిపీటల మీద రామ్ని కూర్చోబెట్టగా పంతులు గారు రామ్తో పూజలు చేయిస్తున్నారు. గౌతమ్ గారు అక్కడ జరిగేదంతా వీడియో కాల్లో మహేంద్ర గారికి చూపిస్తున్నారు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ప్లీజ్ స్టోరీ నచ్చితే కామెంట్స్ అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.